ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఉదయం 8:30 గంటలకి ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభిస్తారు. కాగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో ఉన్న 2387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానంలో పోటీలో ఉన్న 46 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అత్యల్పంగా చోడవరంలో 6 అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు. అత్యధికంగా విశాఖ పార్లమెంటు పరిధిలో 33 మంది అభ్యర్థులు, రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తొలి ఫలితం నరసాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లతో వెలువడనుంది. రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల్లో 29 రౌండ్లలో చివరిగా ఫలితం వెలువడనుంది. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లతో చివరిగా ముగియనుంది. ఇక రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు వెలువడే విధంగా చర్యలు చేపట్టారు అధికారులు. ఇక అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో గరిష్టంగా 27 రౌండ్ల కౌంటింగ్ జరుగుతుంది. రాజమండ్రి, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాల్లో 13 రౌండ్లలో ఫలితం తేలిపోతుంది. ఇక కౌంటింగ్ హాల్లో ప్రక్రియ అంతా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుంది. మంగళవారం అన్ని జిల్లాల్లో పూర్తిగా డ్రై డే ఉంటుంది. కౌంటింగ్ కోసం రాష్ట్రంలో 45,000 మంది పోలీసులు అన్ని చోట్ల ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. కౌంటింగ్ సెంటర్ల చుట్టూ రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. రెడ్ జోన్ దాటి ఎవ్వరికీ లోపలికి అనుమతి ఉండదు. రాష్ట్రంలో ఎక్కడ అల్లర్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. గెలిచిన అభ్యర్థులు ర్యాలీలు, విజయోత్సవాల నిర్వహణకు అనుమతి లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకి కౌంటింగ్కి అయితే అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న ఒక పార్లమెంటు నియోజకవర్గం, 7 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లన్నీ సర్వం సిద్ధం చేశారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం జైఎన్టీయూకో ఉన్న కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. కౌంటింగ్ కేంద్రంలో ఉన్న 2 కిలోమీటర్ల పరిధి వరకు రెడ్ జోన్ కింద ఏర్పాటు చేశారు. ఈ రెడ్ జోన్ ప్రాంతాల్లో చీమ చిట్టుక్కుమనే విధంగా అయితే అలర్ట్ అయ్యే విధంగా పోలీసుల్ని సంసిద్ధం చేశారు కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. అలాగే రెడ్ జోన్ ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అయితే ఎక్కడికక్కడ పారామిలిటరీ బలగాలు అలాగే పోలీసులు కూడా సిద్ధం చేసినట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే దాంతోపాటు రెడ్ జోన్ పరిధిలో కూడా ఓన్లీ కౌంటింగ్ సిబ్బంది మరియు కౌంటింగ్ ఏజెంట్లు మరియు మీడియా ప్రతినిధులు మాత్రమే వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పొచ్చు. కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న కౌంటింగ్ కేంద్రాల్లో అయితే మొట్టమొదటిగా అయితే 7 నియోజకవర్గాలకు సంబంధించి మొట్టమొదటిగా పెద్దాపురం నియోజకవర్గంలో అతి తక్కువ పోలింగ్ అవడంతో పెద్దాపురం నియోజకవర్గం 14 రౌండ్లో ఉండడంతో పెద్దాపురం నియోజకవర్గాన్ని మొట్టమొదటిసారిగా చేస్తారు. తర్వాత పెద్దాపురం తర్వాత కాకినాడ సిటీ, పర్తిపాడు నియోజకవర్గాల్ని ప్రారంభిస్తారు. తర్వాత పిఠాపురం మరియు తుని, దాని తర్వాత చివరగా కాకినాడ రూరల్ 19 రౌండ్లు దాదాపు నమోదవడంతో 19 రౌండ్ల వరకు ఇది అవుతుంది. ఒక్కో రౌండ్ దగ్గర నుంచి దాదాపు 14 టేబుల్ అరేంజ్ చేశారు. 14 టేబుల్లో ఒక్కో రౌండ్లో పోలింగ్ లెక్కిస్తూ ఉంటారు. మొట్టమొదటిసారిగా అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్కు అధిక సమయం పడుతూ విధంగా ఉంది. ఈసారి ఎన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికంగా నమోదయ్యని మనకి స్పష్టంగా తెలుస్తుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకి దాదాపు 5 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి పోస్టల్
పోస్టల్ బ్యాలెట్లో ఓట్ల అనంతరం కూడా మిగతా లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్లో ఓట్లతో పాటు కూడా అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో ఉండే కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించిన వార్తలు వచ్చిన పిఠాపురం నియోజకవర్గం కూడా ఈ ప్రాంతాల్లోనే కౌంటింగ్ ఉండడంతో అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎటువంటి లోపలికి ఏజెంట్లు కాకుండా ఎటువంటి వాళ్ళని అనుమతించే లేకుండా చూసేందుకైతే తగు ఏర్పాట్లు చేసేవని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఫలితాలు కూడా తొందరగా వెళ్లించేందుకు తగు ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి ఆటంకం రాకుండా జనరేటర్లు మరియు ఇతర సామాగ్రిని కూడా సిద్ధం చేశారు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కాకినాడ జిల్లా కేంద్రంగా కౌంటింగ్ ఏర్పాట్లపై తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో దుర్గారావు, రాజ్ న్యూస్, కాకినాడ కౌంటింగ్ కేంద్రం నుంచి. రైట్, ఇక మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 8:30 గంటల నుంచి ఈవీఎంల కౌంటింగ్ కూడా ప్రారంభిస్తారు. మొత్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 25 పార్లమెంటు స్థానాలకు గాను 454 మంది అభ్యర్థులు పోటీలో అయితే ఉన్నారు. అసలు మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని గంటల నుంచి ప్రారంభం కాబోతోంది, దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మొత్తం అంశాలకు సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి యశ్వంత్. విజయ్, మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అయితే వెలువడున్నాయి. ఈ తరుణంలోనే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి నిమ్రా నోవా కాలేజీ సమీపంలో కూడా పెద్ద ఎత్తున మాత్రం పోలీసులు అయితే ఇప్పటికే కూడా ఆధీనంలో తీసుకున్నారు. ఆ కాలేజీ సమీపంలో ఉన్నటువంటి 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వరకు కూడా పోలీసులు కూడా పూర్తిగా కాలేజీని మాత్రం ఆధీనంలో తీసుకున్నారు. చుట్టుపక్కల కూడా ఏ ఒక్క వ్యక్తిని కూడా ఉంచడం కూడా 144 సెక్షన్ తో విధంగా కూడా అక్కడ అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఏజెంట్లు కూడా 6 గంటల లోపల అలౌ చేశారు. ఏ ఒక్క వ్యక్తిని కూడా పాసు మరియు అదేవిధంగా ఒక పెన్ను పేపర్ తోనే మాత్రమే ఏజెంట్లను కూడా లోపలికి అలౌ చేస్తారు. ఏ వ్యక్తి కూడా ఎలాంటి పాసు కానిక లేని వేళలో వాళ్ళని వెనక్కి తిరిగి పంపించేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళతో పాటు ఆధార్ కార్డు, ఏదైతే వాళ్ళ ఒక గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు అయితే ఉందో దాన్ని కూడా ప్రత్యేకంగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఎన్నికల కౌంటింగ్ లోకి పంపిస్తున్నారు. అదేవిధంగా ఉదయం 8 గంటల నుంచి కూడా పోలెట్ ఓట్లను కూడా లెక్క పెట్టే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పుకోవచ్చు విజయ్. ఎస్, అంటే 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది యశ్వంత్. అంటే 8:30 లోపు ఈ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందంటే వెంటనే ప్రకటిస్తారా? లేదు విజయ్, ఈ అన్నిటిని కూడా క్షుణ్ణంగానే ఉంచుతున్నారు. వీటిని కూడా ఏజెంట్ల ద్వారా తప్ప బయట రావడం తప్ప కొంచెం అధికారులు మాత్రం వీటిని అంతా క్లియర్ అయిన తర్వాతనే బయటికి పెట్టే అవకాశం ఉన్నట్లయితే కూడా ప్రస్తుతానికి తెలుస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది సేపట్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. ఉదయం 8:30 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ ని ప్రారంభిస్తారు. కాగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో ఉన్న 2387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న 454 మంది అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. ఇక అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానంలో 46 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అత్యల్పంగా చోడవరంలో 6 అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు. అత్యధికంగా విశాఖ పార్లమెంటు పరిధిలో 33 మంది అభ్యర్థులు, రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తొలి ఫలితం నరసాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లతో వెలువడనుంది. రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల్లో 29 రౌండ్లతో చివరిగా ఫలితం వెలువడనుంది. ఇక భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు జరగనున్నాయి. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యాహ్న నియోజకవర్గాల తుది ఫలితాలు వెలువడే విధంగా అధికారులు అయితే చర్యలు చేపట్టారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి శ్రీరామ్, అసలు మొత్తంగా ఏ విధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా? అంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి మరికొద్ది సేపట్లోనే పోస్టల్ బ్యాలెట్లు ముందుగా లెక్కించి ఆ తర్వాత మరో హాఫ్ అన్ అవర్లోనే ఈవీఎంలు కూడా లెక్కించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? అసలు మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ వీట్ ఏ విధంగా ఉంది ప్రస్తుతం? విజయ్, ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠకు మరికొద్ది గంటల్లోనే తెరపడనుంది. 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపుతో ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 8:30 కల్లా బ్యాలెట్ బాక్సులు ఈవీఎంలను కూడా ఓపెన్ చేసి లెక్కింపును ప్రారంభిస్తామని అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కౌంటింగ్ దృష్టితో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. పల్నాడు అలాగే అనంతపురం జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించారు. పోలింగ్ అయిన మరుసటి రోజు నుంచే ఈ బలగాలు అక్కడ పహారా కాస్తున్నాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి. కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే 3 అంచెల భద్రతా వ్యవస్థను నిర్వహిస్తున్నారు. నిర్ణీత పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ కౌంటింగ్ కేంద్రాల వద్దకు, కౌంటింగ్ కేంద్రాలు కూడా కాదు, కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలకు రావడానికి కూడా అవకాశం లేదు. మిగిలిన వాళ్ళకి 144 సెక్షన్ అన్ని చోట్ల కూడా అమలవుతుంది. అలాగే మద్యం షాపులను నిన్న సాయంత్రం నుంచే పూర్తి స్థాయిలో మూసివేశారు. రేపు సాయంత్రం వరకు కూడా మద్యం షాపులు తెరవడానికి వీల్లేదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాల్లో కూర్చోవలసిన అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 2 రోజుల క్రితం నుంచే వాళ్లకు ఐడి కార్డులు ఇచ్చే ప్రక్రియకు పూర్తి చేశారు. వాళ్ళు 7 గంటల లోపే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ ను పెట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఉన్నారు. గెలుపు పైన అన్ని పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే అంశం మరికొద్ది గంటల్లోనే తేలనుంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 10-10:30 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారనే ఒక అంచనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ లాంటి జిల్లాల్లో దక్షిణ నియోజకవర్గంలో తొలి ఫలితం వెలువడుతుందని భావిస్తున్నారు. ఇక్కడ ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. అలాగే భీమిలి, గాజువాక నియోజకవర్గాలు 3.5 లక్షల మంది వరకు కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఈ నియోజకవర్గాల కౌంటింగ్ పూర్తయ్యేసరికి దాదాపుగా 8 గంటలు రాత్రి సమయం అవుతుందని భావిస్తున్నారు. ఇక ఇరు పార్టీలకు సంబంధించిన అగ్రనాయకత్వం తమ పోలింగ్ ఏజెంట్లకు పూర్తి స్థాయిలో కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఓటింగ్ సరళి ఎలా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఆర్ఓ నుంచి నియామక పత్రాన్ని, గెలుపు పత్రాన్ని అందుకునే వరకు కూడా కౌంటింగ్ కేంద్రం వదిలి రావద్దని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికైతే ఉత్కంఠకు మరికొద్ది సేపట్లో అయితే తెరపడే అవకాశాలు ఉన్నాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. ఇక అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో గరిష్టంగా 27 రౌండ్ల కౌంటింగ్ జరుగుతుంది. రాజమండ్రి, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో 13 రౌండ్లలో ఫలితం తేలిపోతుంది. కౌంటింగ్ హాల్లో ప్రక్రియ అంతా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుంది. మంగళవారం అన్ని జిల్లాల్లో పూర్తిగా డ్రై డే ఉంటుంది. కౌంటింగ్ కోసం రాష్ట్రంలో 45,000 మంది పోలీసులు అన్ని చోట్ల ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. కౌంటింగ్ సెంటర్ల చుట్టూ రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. రెడ్ జోన్ దాటి ఎవరికీ లోపలికి అనుమతి లేదు. రాష్ట్రంలో ఎక్కడ అలర్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. గెలిచిన అభ్యర్థులు ర్యాలీలు, విజయోత్సవాల నిర్వహణకు అనుమతి లేదు.
ఆంధ్రప్రదేశ్లో మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. అంటే ఈ రోజు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్తో ప్రారంభమవుతుంది. ఉదయం 8:30 గంటలకి ఈవీఎంల కౌంటింగ్ అయితే ప్రారంభిస్తారు. కాగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో ఉన్న 2387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానంలో 46 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అత్యల్పంగా చోడవరంలో 6 అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు. ఇక అత్యధికంగా విశాఖ పార్లమెంటు బరిలో 33 మంది అభ్యర్థులు, రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి రమేష్. అంటే ఎన్నాళ్ళగానో వేచి చూస్తున్నటువంటి ఫలితాలకు సంబంధించి ఈరోజు ఒక క్లారిటీ రానుంది. అసలు మొత్తంగా మరికొద్ది సేపట్లో కౌంటింగ్ అయితే ప్రారంభం కాబోతోంది. అంటే గత నెలలో జరిగినటువంటి ఈ ఎలక్షన్స్ తర్వాత దాదాపు ఒక నెల రోజుల పాటు అటు ఇటుగా వేచి చూడాల్సినటువంటి ఒక పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా అత్యంత ఉత్కంఠగా ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పుకోవాలి. మరికొద్ది సేపట్లోనే 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభించి 8:30 గంటలకు ఈవీఎంలు కూడా కౌంట్ చేయనున్నారు. అసలు మొత్తంగా దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు అటు కౌంటింగ్ సెంటర్ల వద్ద కావచ్చు, లేకపోతే నాయకుల ఇళ్ల వద్ద కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి? ఖచ్చితంగా విజయ్, ఏదైతే మీరు చెప్పినట్లుగా మరి ఈ నెల 13 జరిగినటువంటి ఎన్నికల, పోయిన నెల 13 జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ ఈ రోజు ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లు కానీ, అటు 25 పార్లమెంట్లకు సంబంధించినటువంటి ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. సరిగ్గా 8 గంటలకి ప్రారంభం కానీ మొదటిసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించే అవకాశం కనపడుతుంది. ప్రతి రౌండ్ కి అరగంట టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మధ్యాహ్నం లోపే ఎవరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారనేది కూడా కొంత ఒక అంచనా వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలు, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అయితే ఫలితాలు అయితే విడుదల కానున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 5 గంటలకే మరి ఏజెంట్లు అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముందస్తుగా కూడా కేంద్ర బలగాలని మోహరించారు. ఎక్కడ కూడా ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణల వాతావరణం నేపథ్యంలో కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకున్నారు. ఇప్పటికే పిన్నెల్లి వ్యవహారం పైన కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా అటు అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఆయన్ని అక్కడ కౌంటింగ్ కేంద్రానికి రాకూడదు అంటూ కూడా ఏదైతే మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే అటు పల్నాడు ప్రాంతానికి సంబంధించి కాకానీలో కౌంటింగ్ ప్రారంభం కానుంది మరి కాసేపట్లో. అదేవిధంగా ఇటు జేఎన్టీ నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి గుంటూరు పార్లమెంట్ కి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రారంభం కానుంది. అదేవిధంగా మరో 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా బాపట్ల మరి కాసేపట్లో కూడా ఫలితాలు ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికారులు అటు అభ్యర్థులకి ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చారు. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నడుచుకోవాలి. ఏ ఒక్కరు కూడా రూల్స్ అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయండి ఇప్పటికే ఒక హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఎన్నికల తర్వాత పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి ఘర్షణల వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా మరి గట్టి భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఎన్నడూ లేని విధంగా కూడా ఆ కౌంటింగ్ కేంద్రం దగ్గర 1000 మంది పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ పైన కూడా అనేక కేసులు అటు హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా నడుచుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఏదేమైనా మరి కాసేపట్లో కూడా ఎన్నికల ఫలితాలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో అటు అభ్యర్థులు ప్రజల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది విజయ్. రైట్, అసలు అంటే ఈ భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే దేశంలో ఇతర ఏ రాష్ట్రానికి కేటాయించినటువంటి కేంద్ర బలగాల్ని మన ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే పోలింగ్ రోజు జరిగినటువంటి లేకపోతే పోస్ట్ పోలింగ్లో జరిగినటువంటి ఆ గొడవల నేపథ్యంలో ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్ రోజు కూడా అటువంటి సిచ్యువేషన్సే ఉంటాయి, లేకపోతే అంతకంటే దారుణంగా సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అటు కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా కేంద్ర బలగాల్ని కావచ్చు,
కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థల్ని కావచ్చు హై అలర్ట్ చేసి అటు కౌంటింగ్ కేంద్రాల వద్ద కావచ్చు, లేకపోతే కొంతమంది నాయకుల ఇళ్ల వద్ద కావచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో పూర్తిగా మోహరించినటువంటి ఒక పరిస్థితిని గమనిస్తున్నాం. అంటే భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎలా చూస్తూ ఉన్నారు? ఎస్ ఏదైనా ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణలు 3 జిల్లాల్లో హింస చెలరేగినటువంటి పరిస్థితి, అటు అనంతపురం కానీ, తిరుపతికి సంబంధించి కానీ, అటు పల్నాడుకి సంబంధించి 3 జిల్లాల్లో జరిగినటువంటి హింసకి కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవ్వటం, అదేవిధంగా ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మరి ఐఏఎస్ ఐపీఎస్ల పైన కూడా బదిలీ వేటు కానీ, అటు సస్పెన్షన్ వేటు వేసినటువంటి పరిస్థితి ఎన్నడూ లేని విధంగా విజయ్ ఈసారి ఎన్నికల్లో అధికారులు పూర్తి స్థాయిలో సస్పెండ్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. గతంలో చాలా ఎన్నికల్లో చూసాం, ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటే ఇప్పటికే ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా దృష్టిసారించింది. అదేవిధంగా మీరు చెప్పినట్లుగానే ఏదైతే భద్రతకు సంబంధించి కానీ 4 ఇంచుల భద్రతని మోహరించారు. ముందుగా మనం 20 కంపెనీలకు సంబంధించినటువంటి సాయుధ బలగాలు అనుకున్నాం, కానీ మొత్తం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మరింత గొడవలు చెలరేగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం 60 కంపెనీలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మోహరించారు. మరి కొన్ని జిల్లాల్లో ఎలాంటి హింస చెలరేగదు అనుకునేటువంటి జిల్లాల్లో కూడా, అటు కడప అటు జిల్లాల్లో కూడా మరి పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించారు. ఎందుకంటే సజ్జలు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత పోలీసు మరింత అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఆయన డైరెక్ట్ గానే వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మరి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి రూల్స్ ని ఎక్కడ పాటించాల్సిన అవసరం లేదు, మనకి కావాల్సిందే ఎదుర్కోవాలంటూ కూడా మరి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత బలం చేకూరింది. ఏదైతే పోలీసులు చాలా అలర్ట్ అయ్యారు ఈ విషయం పైన కూడా మరి పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించాడు, ఎన్నడూ లేని విధంగా కూడా మోహరించారు. అదేవిధంగా రిలీఫ్ ఏజెంట్లు మా కౌంటింగ్ కేంద్రాల్లో జనరల్ గా ప్రతి 3కి ఒక రిలీఫ్ ఏజెంట్ ఉంటాడు. ఆ రిలీఫ్ ఏజెంట్ ను కూడా ఎక్కడ కూడా అనుమతి ఇవ్వలేదు. ఎవరైతే ఏజెంట్ ఉంటారో వాళ్ళే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. రిలీఫ్ ఏజెంట్లు కూడా అలవ్ లేదని చెప్పి కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నికల సంఘం సంబంధించినటువంటి ముఖేష్ కుమార్ మీనా ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలపైన అటు ఆరా తీస్తున్నారు, అటు అమరావతి వెలగపూడి కార్యాలయం నుంచి ఆరా తీస్తున్నారు. అదేవిధంగా డీజీపీ హరీష్ గుప్తా కూడా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందని కూడా ఆయన కూడా సమీక్ష నిర్వహిస్తూ అటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ప్రతి బూత్ కి ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఉంది. అటు బయట గాని లోపల గాని ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా గానీ ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. ఆ దశగానే ఫలితాలు ప్రారంభమై మరి కాసేపట్లో కూడా ఫలితాలు ప్రారంభం కానున్నాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ రమేష్. రైట్, మొత్తంగా రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అసలు పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, 3 అంచెల భద్రత కూడా ఒకవైపు ఉంది. ఇప్పటికే కేంద్ర బలగాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో మోహరించినటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. ఇదే అంశాలకు సంబంధించి పూర్తిగా అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయనే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చరిత్. విజయ్, ఏదైతే ఎన్నికలకు సంబంధించి 2024 సార్వత్రిక ఎన్నికలకు ఆఖరి ఘట్టమైతే మరికొద్ది క్షణాల్లో అయితే మన ముందు ఉందని చెప్పాలి. ఏదైతే ఈ రోజు కౌంటింగ్ కి సంబంధించిన కీలకమైనటువంటి ప్రక్రియకైతే మాత్రం ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు ఎన్నికల సిబ్బంది కూడా దాదాపు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుని 5 గంటల కల్లా ఎన్నికల కేంద్రానికి కౌంటింగ్ సిబ్బంది చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే ఏజెంట్లని 6 గంటలకి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ చిల్లను తెరుస్తారు. అలాగే పని 7 గంటల కల్లా 7 గంటలకి ఇక్కడ టేబుల్ వద్దకు చేరుకుంటారు. అలాగే ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయో పోస్టల్ బ్యాలెట్స్ ని 8 గంటలకు లెక్క పెడతారు. అలాగే మొదటి రౌండ్ ఫలితాలు 8:30కు వచ్చే విధంగా ప్లాన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈవీఎంలో ఓట్లు లెక్క పెట్టేసరికి 9 గంటల సమయం పడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సాయంత్రం 6 గంటల కల్లా తుది ఫలితాలు విడుదల చేసేందుకైతే ఎన్నికల సంఘం దాదాపు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిందనే చెప్పాలి. ఈ ప్రక్రియలో ఎన్నికల సిబ్బందికి కానీ అలాగే ఏదైతే ఎన్నికల ఏజెంట్లు కానీ విధుల్లో పాల్గొనే వారు కానీ ఎవరూ కూడాను వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు కూడా అక్కడే కౌంటింగ్
ఏర్పాటు చేశారు. ఎన్నికల కౌంటింగ్ వచ్చేటటువంటి కౌంటింగ్ ఏజెంట్స్, రిలీవింగ్ ఏజెంట్స్ అని కూడా లేకుండా చేసిన పరిస్థితి. ఒక్కసారి కౌంటింగ్ కేంద్రంలోకి అడుగు పెట్టిన తర్వాత వారే చివరి వరకు కూడా కౌంటింగ్ కేంద్రంలో ఉండేటట్టుగా కూడా ప్లాన్ చేశారు. అంటే బయట నుంచి లోపల నుంచి సమాచారం బయటికి లీక్ అయ్యే విధంగా అన్ని అవకాశం లేకుండా కూడా కట్టుదిట్టమని ఏర్పాటు చేసిన పరిస్థితి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, వాచెస్ ఇలాంటి ఏవి కూడా లోపలికి వెళ్లకుండా లోపల జరిగేటటువంటి సమాచారాన్ని బయటకు రానియకుండా దానికైతే మాత్రం పూర్తి ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. సాధారణ పోలీసులు, రాష్ట్ర పోలీసు బలగాలతో సిఆర్పిఎఫ్ బలగాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఈ ప్రక్రియ జరిగేటటువంటి క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు పకడ్బందీగా ఈ కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకైతే మాత్రం ఎన్నికల సంఘం క్లియర్ షాట్ గా కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది. అలాగే గ్రామాల్లో ఉధృతమైనటువంటి గ్రామాలు, గతంలో ఇలా ఏదైనా ఇబ్బంది జరిగినటువంటి గ్రామాలను, సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆ సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలాగే కౌంటింగ్ కేంద్రం జరుగుతున్నటువంటి నగరాల్లో కూడా పోలీసులు హోటల్స్ లో తనిఖీ చేశారు. హోటల్ తనిఖీ చేసి ఎవరైతే సంబంధిత వ్యక్తులు ఎన్నికలకు విధులకు లేకుండా సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటే వారిని సరైనటువంటి ఆధార్ లేని వాళ్ళు కూడా అక్కడ నగరం నుంచి బయటకు పంపించేసిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఎన్నికలు జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రానికి సంబంధించిన నగరం అయితేనేమి, కౌంటింగ్ కేంద్రం అయితేనేమి, కౌంటింగ్ ప్రక్రియలో మాత్రం ఎలాంటి అవాంఛనీయ జరగకుండా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కౌంటింగ్ ప్రక్రియ జరిగేటటువంటి ప్రాంతాల్లో మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు సకాలంలో అన్ని కౌంటింగ్ సంబంధించి అన్ని ప్రక్రియ పూర్తయ్యేందుకైతే ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. విజయ్. రైట్, థ్యాంక్ యూ చరిత్. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి 25 ఎంపీ స్థానాలకు సంబంధించి మరికొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. అటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా 543 స్థానాల్లో అభ్యర్థులైతే బరిలో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నా, ఎన్ని గంటల నుంచి ప్రారంభం కాబోతోంది, ఈ మొత్తం అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విశ్వనాథ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విశ్వనాథ్. గుడ్ మార్నింగ్ విజయ్. మరికొద్ది సేపట్లో అభ్యర్థుల యొక్క భౌతికం తేలనుంది. అన్ని చోట్ల కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు 7 గంటలకి ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద నుంచి, స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను బయటికి తీనున్నారు. 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. 8:30కి ఈవీఎంల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ 8 గంటలకి 8:30 గంటల్లో క్లోజ్ అవ్వాలి. ఒకవేళ అవ్వకపోయినా 8:30 కల్లా మాత్రం ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ అమల్లో పెట్టారు. ఎక్కడ మొత్తం కౌంటింగ్ కేంద్రాలు అన్ని చోట్ల కూడా భద్రతా ఏర్పాట్లు, 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అల్లర్ల సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. 3 అంచెల భద్రతా వ్యవస్థతో పాటు ఎక్కడికక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రధానంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఇప్పటికే ఏజెంట్లు కూడా చేరుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఏదైతే ఏజెంట్లు ఉంటారో అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థులు యొక్క కేంద్రాల్లోకి వెళ్తున్న పరిస్థితుంది. ప్రధానంగా కేంద్రాల్లోకి వెళ్లే అభ్యర్థులకు సంబంధించి బీట్ అనలైజర్ టెస్ట్ కూడా చేసి పంపిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఎటువంటి ఆందోళనలు, ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ సాగేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని రకాల ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేపట్టింది. విజయ్. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్.
రైట్, ఇక ఈ ఉదయం 8 గంటల నుంచి పోల్స్ మొత్తానికి కౌంటింగ్ అయితే ప్రారంభం కాబోతోంది. మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి కౌంటింగ్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ప్రజలు కూడా అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈసారి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? మూడవసారి బీజేపీనే మళ్ళీ అధికారం చేపట్టబోతోందా, లేకపోతే ఇటు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మళ్ళీ అధికారం చేపట్టబోతోందా, లేకపోతే ఎన్డీఏ కూటమి గెలవబోతోందా? ఇటువంటి అన్ని ప్రశ్నలకు మరికొద్ది సేపట్లో సమాధానం అయితే లభించనుంది. మొత్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కౌంటింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే ఈసీ పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ అయితే కౌంటింగ్ చేయడం ప్రారంభిస్తారు. ఇక 8:30 గంటల నుంచి సాధారణ ఓటర్లు వేసినటువంటి ఈవీఎంలకు సంబంధించి అవి కూడా కౌంటింగ్ ప్రారంభిస్తారు. దాదాపు మధ్యాహ్నం 1 గంట 2 గంటల కల్లా ఫలితాలు ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయో, లేకపోతే ఎవరు గెలుస్తున్నారో అనేటువంటి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తంగా రాత్రి 8 నుంచి 9 గంటల లోపు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఫలితాలను పూర్తి స్థాయిలో ప్రకటించాలని ఇప్పటికే ఈసీ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి ఈ రోజు రాత్రి 8-9 లోపు అసలు పూర్తిగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేటువంటి విషయాలు కూడా పూర్తి స్థాయిలో తెలియనున్నాయి. అయితే మొత్తం ప్రక్రియ కూడా అంతవరకు కూడా వెళ్లకుండా ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5-6 లోపే పూర్తయ్యే అవకాశం ఉందని కూడా కొంతమంది అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఈవీఎంలు కాబట్టి కౌంట్ చేయడం గతంలో మాదిరిగా పేపర్ బ్యాలెట్ల మాదిరిగా కొంత లేట్ కాకుండా ఈసారి త్వరగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. టెక్నికల్గా కూడా కొంత త్వరగా పూర్తయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తంగా అయితే ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయాన్ని మనం ప్రధానంగా గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి పల్నాడు ప్రాంతం కావచ్చు, లేకపోతే అనంతపురం ప్రాంతం కావచ్చు, కడప జిల్లా కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా కౌంటింగ్ సెంటర్ల వద్ద ఇటు నాయకుల ఇళ్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా ఇటు పోలీసులు అంటే రాష్ట్ర పోలీసులు కావచ్చు, అటు కేంద్ర బలగాలు కావచ్చు, పారామిలిటరీ బలగాలు కావచ్చు, పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ పహారా కాస్తున్నాయి. కాబట్టి ఎటువంటి చిన్న ఘటన కూడా జరగకుండా, ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. అయితే ఈ ఉదయం 8:30 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఈ మొత్తం ప్రక్రియ అయితే అంటే దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. 8 గంటల నుంచి ప్రారంభం కూడా కాబోతోంది. కాబట్టి ముందుగా ఆ పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. అయితే ముందు నుంచి కూడా ఏదైతే ఈవీఎంలకు సంబంధించి ఎంత ఉత్కంఠ నెలకొందో ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా ఉద్యోగులు ఎటువైపు వేశారు అనేటువంటి ఒక చర్చ కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంటే ఎలక్షన్ జరిగిన రోజు నుంచి ఎక్కువగా ప్రధానంగా చర్చలోకి వచ్చింది. అంటే ఒకవైపు ఎన్డీఏ ఏమో ఎక్కువగా మా వైపే మొత్తం ఓట్లు పడుతున్నాయి, ఉద్యోగుల ఓట్లు, కాబట్టి పోస్టల్ బ్యాలెట్ పూర్తిగా మాకు అనుకూలంగా వస్తుందంటున్నారు. లేదు, అలా ఏం జరగదు, ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని వైసీపీ కూడా చెప్పుకుంటోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అసలు మొత్తంగా కౌంటింగ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివరాజ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివరాజ్. విజయ్, ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు అలాగే 2 ఎంపీ స్థానాలకు 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. అయితే నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా సపరేట్ గా ఈ కౌంటింగ్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో 8 అసెంబ్లీ సెగ్మెంట్లకు కౌంటింగ్ జరుగుతుంటే నంద్యాల జిల్లాలో 6 సెగ్మెంట్లకు ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఇటు కర్నూలు జిల్లా, అటు నంద్యాల జిల్లాలో ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అలాగే 30 యాక్ట్ ను అమలు చేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏదైతే కౌంటింగ్ కేంద్రాలకు దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల రేంజ్ లో రెడ్ జోన్ గా ప్రకటించి భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కౌంటింగ్ అయితే కాసేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యంగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం చేస్తారు. 8:30కు ఈవీఎంల కౌంటింగ్ అయితే ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటికే 2 జిల్లాల కలెక్టర్లు ప్రకటించడం జరిగింది. 8 గంటలకు ఏదైతే ఉద్యోగుల సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తారు, దానికి సమాంతరంగా 8:30కు ఈవీఎంల కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది. అయితే
ఏదైతే కర్నూలు జిల్లా చూసుకుంటే మొదటిగా మంత్రాలయం నియోజకవర్గం సంబంధించి మొదటి రిజల్ట్ రానుంది. చివరిన ఏదైతే పాణ్యం నియోజకవర్గం సంబంధించిన కౌంటింగ్ అయితే చివరి రిజల్ట్ గా రానుంది. మరోవైపు నంద్యాల జిల్లా చూసుకుంటే మొదటిగా శ్రీశైలం నియోజకవర్గం సంబంధించిన మొదటి రిజల్ట్ రానుంది. అది దీనికి సంబంధించిన ఏదైతే కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియకు సంబంధించిన సిబ్బందిని దాదాపు 4 విడతలుగా వారికి ఏదైతే ఈవీఎం కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన శిక్షణ అయితే జిల్లా అధికారులు ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లోనే ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంగానుంది. ఏదైతే పోలింగ్ ఏజెంట్లు కావచ్చు, ఏదైతే పార్టీ తరఫున వచ్చిన వారికి కూడా ఏదైతే ఈ కౌంటింగ్ సంబంధించిన వారికి సంబంధించిన సూచనలు కావచ్చు అన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇతర సిబ్బంది ఎవరు కూడా సెల్ ఫోన్స్ తీసుకోపోవద్దని చెప్పి స్ట్రిక్ట్ గా ఏదైతే రూల్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పల్నాడు జిల్లా కావచ్చు మిగతా చోట్ల జరిగిన ఘర్షణలకు దృష్టిలో ఉంచుకొని ఏదైతే సెల్ ఫోన్లను అనుమతించలేదు. ఒక మీడియాకు తప్పిస్తే అందరికీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీడియా కూడా ఏదైతే కౌంటింగ్ కేంద్రాలకి సెల్ ఫోన్స్ తీసుకోకుండా వెళ్లాలని చెప్పి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏదైతే సంబరాలు చేసుకోవడానికి కానీ మిగతా ఎలాంటి అనుమతులు కూడా పోలీసులు ఇవ్వలేదు. రేపు సాయంత్రం వరకు ఈ 144 సెక్షన్ కొనసాగుతుందని చెప్పి జిల్లా ఎస్పీలు ఏదైతే జిల్లా అంతటా ఏదో ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. అంటే మరోవైపు భద్రతకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు శివరాజ్? అంటే ఇటు కర్నూలు జిల్లాలో కూడా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా రాయలసీమకు సంబంధించి అయితే కేంద్ర బలగాలు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో మోహరించినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి శివరాజ్? ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదైతే పోలింగ్ రోజున ఎక్కడ అవాంఛనీయ ఘటనలు అయితే చోటు చేసుకోలేదు. అక్కడక్కడ చతుర్మూర్తులు ఘటనలు తప్పిస్తే ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగలేదు. అయినా కూడా ఏదైతే మిగతా జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ ను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 3,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే పారామిలిటరీ బలగాలు కావచ్చు, ఈ మిగతా ప్లటూన్స్ లను కూడా 2 జిల్లాల్లో తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా 2 అడిషనల్ ఎస్పీలు, 6 మంది డిఎస్పీలు, 20 మంది సిఏలు, 28 మంది ఎస్ఐలు, ఈ విధంగా దాదాపు 2,000 మందికి పైగా సిబ్బంది కర్నూలు జిల్లాలో పనిచేస్తుంటే మరోవైపు నంద్యాల జిల్లాలో కూడా 1000 మందికి పైగా సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అయితే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో చూసుకుంటే దాదాపు 7,094 మంది పైన బైండర్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇలా దాదాపు ఎక్కడ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలని వాళ్ళు దృష్టి పెట్టారో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో పికెటింగ్ కావచ్చు, మిగతా అన్ని చర్యలు పోలీసులు తరఫున చేయడం జరిగింది. ఈ రోజు ఏదైతే కౌంటింగ్ మరి కాసేపులోనే ప్రారంభంగా ఉంది. 8 గంటల తర్వాత ఏదైతే మొదటి రౌండ్ ప్రారంభమైతే ఈ రౌండ్ల వారీగా జరిగిన ప్రతిదీ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే గ్రౌండ్ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, మిగతా వారిని ఎవరు కూడా ఏదైతే కౌంటింగ్ కేంద్రాలకు రాకుండా 3 అంచెల భద్రత ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ట్రబుల్ క్రియేట్ చేస్తారో వారిని ముందుగానే ఫైండ్ అవుట్ చేసి వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద కానీ మిగతా ప్రాంతాలలో ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అయితే ముందస్తు భద్రత చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శివరాజ్. రైట్, ఇక తెలంగాణలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 17 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపుకు పకడ్బందీగా చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రదేశాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో 49 మంది అబ్జర్వర్లు, 2,440 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించింది ఎన్నికల సంఘం. వీళ్లకు సహాయం చేసేందుకు 10,000 మంది సిబ్బందిని ఈసీ నియమించింది. వీళ్లతో పాటు మరికొందరిని అదనంగా నియమించారు. ఇక అవసరమైనప్పుడు వారి సేవలను కూడా వినియోగించుకుంటారు. తెలంగాణలో ఎక్కువ రౌండ్లు చొప్పదండి, దేవరకొండ,
యాకుత్పురాలో ఉన్నాయి. అక్కడ 24 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. అతి తక్కువ ఆర్మూరు, అశ్వరావుపేట, భద్రాచలంలో ఉన్నాయి. ఈ కేంద్రాల్లో కేవలం 13 రౌండ్లలోనే కౌంటింగ్ పూర్తి కానుంది. ఈసారి తెలంగాణలో దాదాపు 3 లక్షల వరకు పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. ఇక చేవెళ్ల, మల్కాజ్గిరిలో వీటిని లెక్కిస్తారు. భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంది ఎన్నికల సంఘం. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలతో నిఘా పెట్టింది. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ సెంటర్ వరకు ఈవీఎంలు తరలించేటప్పుడు కూడా సీసీటీవీ మానిటరింగ్ అయితే ఉంటుందని, దీంతో పాటు 12 బృందాల కేంద్ర బలగాలతో సెక్యూరిటీని ఏర్పాటు చేస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ 17 నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కువ సీట్లు దక్కించుకోబోతున్నారు? సర్వే రిపోర్ట్స్ ప్రకారం అటు వచ్చేసి బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అనుకుంటున్నాయి. మాకు ఎక్కువ సీట్లు వస్తాయంటే మాకు ఎక్కువ సీట్లు వస్తాయని ఈ రెండు పార్టీలు, జాతీయ పార్టీలు అయితే పోటీ పడుతున్నాయి. మరోవైపు టీఆర్ఎస్కి సంబంధించి అయితే చూద్దాం, వేచి చూసే ధోరణిలో అయితే ప్రస్తుతం మనకు అనిపిస్తుంది. మరో కొన్ని గంటల్లోనే నేతల భవితవ్యం అయితే తేలబోతుంది. ఇన్ని రోజుల వాళ్ళ కష్టానికి ఫలితం రాబోతుంది. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయో అక్కడ 8:30కి స్టార్ట్ అవుతుంది. మొత్తం 34 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ 34 కేంద్రాల్లోనూ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి 10,000 మంది సిబ్బందిని ఎన్నికల కమిషన్ అయితే నియమించడం జరిగింది. ఈ సిబ్బందితో పాటు మరో 50% మందిని ఎక్స్ట్రాగా అయితే మేము పెట్టాము. ఎలాంటి ఒకవేళ కావాలంటే వాళ్ళ సేవలను కూడా వినియోగించుకుంటాం అంటున్నారు. ఓవరాల్గా 3 అంచెల భద్రత ఉంది. దాదాపు 12 కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. 100 మీటర్ల దూరం వరకు ఎవరిని రానివ్వరు. ఈ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి సర్వే ఓవరాల్గా చేసేటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళతో పాటు వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఒకసారి ఆ రౌండ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్లో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాము కౌంటింగ్ సంబంధించి కొన్ని చోట్ల ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా లేదా మరేదన్నా వచ్చినా కూడా వెంటనే సార్ట్అవుట్ చేస్తూ ముందుకు వెళ్తాము. ఇప్పుడైతే అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. అదేవిధంగా ఎవరిని కూడా అంటే ఎలాంటి చిన్న విపత్కర పనులు కానీ లేదా ఏదన్నా ఇబ్బంది కలిగించేటువంటివి ఏమైనా చేస్తే మాత్రం వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి ఓవైపు ఎన్నికల కమిషన్ అయితే చెప్పడం జరిగింది. సో మనం ఓవరాల్గా చూసుకుంటే మాత్రము ఇక్కడ మనకు 12 కేంద్ర బలగాలని చెప్పాం కదా, దీంతో పాటు 2,80,000 వరకు పోస్టల్ ఓట్లు అయితే నమోదయ్యాయి కాబట్టి వాటిని ముందుగా చేస్తారు. వీటితో పాటు మనకు ఓవరాల్గా ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలు మనం చూసుకుంటే మనకి చొప్పదండి, యాకత్పుర, దేవరకొండ వీటికి సంబంధించి 24 రౌండ్స్ ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 24 రౌండ్స్లో జరగబోతుంది. మరోవైపు ఆర్మూరు, భద్రాచలం, అశ్వరావుపేట దీనికి సంబంధించి చాలా తక్కువగా ఉన్నాయి. అంటే 13 రౌండ్స్లోనే మనకు ఈ ఓవరాల్గా ప్రక్రియ అనేది పూర్తి కాబోతుంది. మరోవైపు మిగతా నియోజకవర్గాలు దాదాపు 18 నుండి 21 వరకు ఉన్నాయి. ఈ రౌండ్స్లో మనకంటే దాదాపు మధ్యాహ్నం వరకే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే చాలా తక్కువ ఓట్లతో గెలిపోవటంల మధ్యలో ఆ దిశలో ఎవరైనా ఉంటే కొంచెం లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది మనకు ఒక 4 గంటల వరకు అయితే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొక విషయం ఏం చెప్పారంటే 49 మందిని అబ్జర్వర్లు అంటే ఈసీఐ నుంచి అయితే వాళ్ళ అబ్జర్వర్లను నియమించడం జరిగింది. వీళ్ళతో పాటు మరికొంతమంది కూడా ఉంటారు. వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు. అండ్ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే స్ట్రాంగ్ రూమ్స్ నుంచి కౌంటింగ్ కేంద్రాలకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు, కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కడ ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అంటున్నారు. కాబట్టి అలాంటిది ఏం లేదు, 3 అంచెల భద్రతల మధ్య తీసుకెళ్తున్నారు. మొత్తం కూడా సీసీటీవీ పర్యవేక్షణలో ఉంది. ఎక్కడ కూడా ఏ చిన్ని లోపం జరగదు. ప్రతి మినిట్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు. కేంద్ర బలగాలు ఎలాగో రంగంలోకి దిగి ఉన్నాయి కాబట్టి ఎలాంటి సంఘటనలు అయితే జరగవని చెప్తున్నారు. మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా దాదాపు అందరూ సిబ్బంది అంతా కూడా అలర్ట్గా ఉంటారు. ప్రస్తుతము అన్ని కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిపోయాయి. మరోవైపు ఎవరైతే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా అయితే ప్రస్తుతం టెన్షన్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడైనా తప్పిదాలు ఏమైనా జరుగుతున్నాయా, ఈ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఎలా ఉంది, తీసుకొస్తున్నటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేశారా లేదా, ఎక్కడైనా
ఈవీఎంల విషయంలో ఏమైనా అవకతవకలు అంటే ఎవరికి ఉన్నటువంటి టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ సంబంధించి ఆల్రెడీ ఆ సమస్యలు లేవు అని చెప్పేసి వాటికైతే సొల్యూషన్స్ ఇలా ఉన్నాయని చెప్పేసి వికాసరావు అయితే మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరికి ఉండేటువంటి డౌట్స్ వాళ్ళకు ఉన్నాయి. మొత్తానికైతే ఉదయం 8 గంటలకు 3 అంచెల భద్రత మధ్య 34 కేంద్రాలలో కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలు కాబోతుంది. అండ్ పోస్టల్ బ్యాలెట్ ఏదైనా ఉంటే మేము చెప్పిన 8:30 వరకు మ్యాక్సిమం దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రము 17 నియోజకవర్గాలకు సంబంధించి ఓవైపు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా మాకు ఎన్నో కొన్ని వస్తాయి అనేటువంటి ఆశలో ఉన్నారు. చాలా వరకు మనం రిపోర్ట్స్లో మాత్రము అంటే సర్వే రిపోర్ట్స్లో మాత్రము 1 లేదా 0 అని చూపించారు. కాబట్టి చూడాలి, ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఇటు ప్రజల్లోనే ఉంది. అటు రాజకీయ విశ్లేషకులు కానీ సర్వే రిపోర్ట్స్ కానీ ఇవే చెప్తున్నాయి. కాబట్టి చూద్దాం ఎవరికి హై ప్రయారిటీ ఇచ్చారు ప్రజలు, ఎవరిని గట్టెక్కించారు, ఎవరిని ముంచారు అనేది మాత్రం మరికొద్ది గంటల్లో తెలబోతుంది. ఎవరు ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఓటింగ్ షేర్ని ఎవరు తీసుకున్నారు, బీజేపీ దక్కించుకోగలిగిందా లేదా, ఇదంతా కూడా మరికొన్ని గంటల్లో మనకు తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, ఇక మొత్తంగా హైదరాబాద్కు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి కౌంటింగ్కి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. మొత్తంలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అందులో భాగంగానే ఆదిలాబాద్ లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కూడా రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. 3 కేంద్రాలలో సంజీవ్ గాంధీ పాలిటెక్నిక్ కాలేజీ, డిటిడిసి మరియు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో 3 కేంద్రాలలో ఎన్నికల కౌంటింగ్ మొదలవుతున్నది. 12,61,563 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో 3 జిల్లాలలో ఉన్నారు. ఒకటి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, ఆసిఫాబాద్ 3 జిల్లాల పరిధిలోని 3 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అయితే మొత్తం 26 రౌండ్లు ఉన్నాయి. అత్యధికంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 26 రౌండ్లు, అతి తక్కువగా ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో 21 రౌండ్లు ఉన్నాయి. ఒక రౌండ్కు 15 నిమిషాల వరకు సమయం పడుతుంది. సో ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయిందంటే 12 నుంచి 1 గంట మధ్యకు తుది ఫలితం వచ్చే అవకాశం అయితే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కువగా ఆసిఫాబాద్లో 26 రౌండ్లు ఉన్నాయి. ఒక రౌండ్కు 14 టేబుల్ లెక్క చొప్పున మొత్తం 159 రౌండ్లు ఏర్పాటు చేశారు ఈ పకడ్బందీ. అయితే ఈ కౌంటింగ్ని చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ కేంద్రాల్లో 3 అంచెల పద్ధతి ప్రకారంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు, మన స్థానిక బలగాలతో 3 పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి పాసు కూడా ఖచ్చితంగా ఇష్యూ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు మాత్రం చాలా ప్రతిష్టబద్ధంగా ఏర్పాటు చేసింది. ఎలక్షన్ కమిషన్ కూడా శాంతి భద్రతతో ఉండాలని చెప్పేసి ఒకటి ప్రతిష్టాత్మకంగా తీసుకునే చేసింది. ఈ ఆదిలాబాద్ సెగ్మెంట్ ఫలితం దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు తెలుస్తుంది. కానీ ఎన్నికల కమిషనర్ సాయంత్రం 6 గంటల వరకు అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే మనకు ఎక్కువ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇటు 12 మంది అభ్యర్థులు, ఈ ఆదిలాబాద్ సెగ్మెంట్లో 12 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ అభ్యర్థులతో పాటు ఇక ప్రజలు కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎలక్షన్ కౌంటింగ్ ఏదైతే ఉత్కంఠభరితంగా చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రేపు మధ్యాహ్నం వరకు ఫలితం వేచి అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, ఆదిలాబాద్ నుండి.